శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఈ కాలంలో చిన్న పెద్ద అందరూ కూడా అందరికీ ఓత పదం ఏంటి అయిపోయింది ఇప్పుడు? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ చిన్న చిన్న పిల్లలకి స్కూల్స్లో కూడా ఇప్పుడు ఏఐ గురించి చెప్తున్నారు. అండ్ ఒకప్పుడు పిల్లలకి ప్రాజెక్ట్స్ ఇచ్చారనుకోండి, పేరెంట్స్ చాలా కష్టపడేవారు. ఇప్పుడు ఏముంది, ఏఐని అడిగితే మొత్తం ప్రాజెక్ట్ అంతా అదే క్రియేట్ చేసి పెడుతుంది. సో పిల్లలకి ఈజీ అయిపోయింది, పేరెంట్స్కి ఈజీ అయిపోయింది, స్కూల్ వాళ్ళకి కూడా ఈజీ అయిపోయింది. సో క్రియేటివిటీ అంతా మనం మానవ మేధస్సులో ఉన్న రచనాత్మక సృజనాత్మక శక్తిని అంతా వాడుకోవడం మనం మానేసి ఏఐని యూజ్ చేసుకుంటాం. అఫ్కోర్స్ ఏఐ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అనేటువంటివి ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. కానీ దాన్ని ఇప్పుడు మనం వాడుకుంటున్న విధానం వేరు. బట్ దానివల్ల చాలా చాలా హ్యుమానిటీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. కానీ దాన్ని సక్రమంగా వాడుకోవాలి. చూడండి, ఒకళ్ళ మేధస్సుతో క్యాన్సర్కి మందు కనిపెడితే ఒకళ్ళ మేధస్సుతో ఆటం బాంబుని తయారు చేశారు. సో ఫైనల్గా ఏ మేధస్సునైనా వినియోగించే వ్యక్తి తాలూకా వ్యక్తిత్వం, వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువల మీదే అది ఆధారపడి ఉంటుంది. ఏఐ ఏదైతే కృత్రిమ మేధస్సు అని అంటున్నామో, అది పేరు కృత్రిమ మేధస్సే తప్ప దాన్ని ఫైనల్గా వినియోగించేటువంటి వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. మనం దాన్ని దేనికి వినియోగించుకుంటున్నామో అని. సో కృత్రిమ మేధస్సు మీద ఇప్పుడు చాలా ప్రపంచం అంతా చాలా తర్జన భర్జన చేస్తుంది. బికాజ్ దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే ఒకసారి ఏఐని కానీ మనం వాడడం మొదలు పెడితే మన గురించి మొత్తం దానికి తెలిసిపోతుంది. అదొక కంప్యూటర్, ఒక రోబోట్ లాంటిది. దానికి ఒక వ్యక్తిత్వం అనేటువంటిది లేదు. కాబట్టి దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ ద మారల్ కాంపస్? ఎందుకంటే దానికి మనం ఎలా టీచ్ చేస్తే అది అలాగే నేర్చుకుంటుంది. దాంట్లో విచక్షణ జ్ఞానం లేదు. సో అలాంటి విచక్షణ జ్ఞానం అనేటువంటిది మనిషి తాలూకా మేధస్సుకు అనేటువంటిది ఉంది. కాబట్టి అలాంటి విచక్షణ జ్ఞానం లేని కారణంగా ఏఐని యూజ్ చేసుకుని చాలా దేశాల్లో ఎన్నికల రిజల్ట్స్ని తారుమారు చేయడం, ప్రజలకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం, ఏది నిజమో ఏది అబద్ధమో కనిపెట్టలేకపోవడం, రూపాలు మార్చుకుని, గొంతులు మార్చుకుని, వేషాలు మార్చుకుని ఒకరి బదులు ఇంకొకరు సందేశాలు పంపించడం, హ్యాకింగ్ చేయడం. సో ఇలాంటి కృత్రిమ మేధస్సు వల్ల ఇలాంటి దురాగతాలు చేయడం చాలా ఎక్కువైపోయింది. సో ఏ మేధస్సునన్నా సరిగ్గా వాడుకోవాలి అంటే కావాల్సినటువంటిది ఆధ్యాత్మిక మేధస్సు, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఆర్ డివైన్ ఇంటెలిజెన్స్. ఆ కృత్రిమ మేధస్సును సక్రమంగా ఎవరు వినియోగించగలరంటే, ఎవరి బుద్ధి అయితే దివ్యంగా ఉందో, ఎవరి బుద్ధి అయితే మానవ విలువల ఆధారంగా నడుస్తుందో వాళ్ళు దాన్ని సక్రమంగా వినియోగించగలరు. కొన్ని వార్తలు మనం చూస్తూ ఉంటాం, అవి నిజమో మనకు తెలియదు, అది ఫేకో మనకి తెలియదు. అలాగే ఒకళ్ళకొకళ్ళు మొహాలు వేసుకుని వీడియో కాల్స్ చేసి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు తయారయ్యారు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్, దీనికి ఉన్నటువంటి ఎవెన్యూస్ ఎన్ని ఉన్నాయి అంటే దీన్ని ఎవరు ఎలా కావాలంటే దాన్ని అలాగే వినియోగించేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ కృత్రిమ మేధస్సును సరిగ్గా వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరిలో కూడా దివ్యమైనటువంటి మేధస్సు, ఆధ్యాత్మిక మేధస్సు చాలా ముఖ్యము. లేదంటే దీనివల్ల మానవుడు మనుగడ చాలా అద్భుతంగానే ఉండొచ్చు, లేదంటే ఇట్ కెన్ గో ది అదర్ వే రౌండ్ ఆల్సో. కాబట్టి రకరకాల మేధస్సులు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి నార్మల్ ఐక్యూ అంటే వాళ్ళల్లో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాథ్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, భౌతికమైనటువంటి మేధస్సు. వాళ్ళకి లైక్ ఐక్యూ వాళ్ళది మెజర్ చేస్తే 160, 170 అలా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా మెమరీ పవర్ చాలా సూపర్గా ఉంటుంది. వాళ్ళకి ఒకసారి చెప్పింది మైండ్లో ప్రింట్ అయిపోతుంది. అలాగే ఎంత కాంప్లికేటెడ్ అన్నా వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది, చాలా ఫోకస్డ్గా ఉంటుంది. సో ఇలాంటి మేధస్సును ఒకప్పుడు చాలా గౌరవించాం. వాళ్ళే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయ్యి వాళ్ళకి నోబెల్ ప్రైజ్లు ఇచ్చేటువంటి వాళ్ళే ఐఐటీస్, ఐఐఎమ్స్లో చదువుకుని, సో ఈ విధమైనటువంటి భౌతిక మేధస్సుకి ఒకప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది. వాళ్ళనే సమాజంలో చాలా గొప్పవాళ్ళు అనుకునేటువంటి వారు.
వాళ్ళే పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు, కంపెనీలకి సీఈఓలు ఇలాగ అయ్యేటువంటి వారు, ఒక ఆర్గనైజేషన్కి డైరెక్టరు ఇదంతా అవ్వాలి అంటే కేవలం అప్పట్లో భౌతికమైనటువంటి మేధస్సు మీద చాలా ఫోకస్ అనేటువంటిది ఉండేది. మెల్లమెల్లగా అర్థమైంది ఏంటి అంటే ఐక్యూ ఎంత ఇంపార్టెంట్, ఈక్యూ అంటే భావాత్మక మేధస్సు కూడా చాలా ముఖ్యం. ఎస్పెషలీ నాయకత్వ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావాత్మక మేధస్సు చాలా ముఖ్యమని తెలుసుకున్నారు. అప్పటి నుంచి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేను నా ఎమోషన్స్ని నేను ఎలా డీల్ చేస్తున్నాను. రకరకాల ఒక ఆర్గనైజేషన్లో రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళిద్దరితోనూ పని కరెక్ట్గా సక్రమంగా చేయించుకోవాలంటే కేవలం స్కిల్ టాలెంటే కాదు, ఎవరిని ఎలాగ హ్యాండిల్ చేయాలో తెలియాలి. బాస్ అక్కడే ఉండొచ్చు, కానీ ఒక ఎంప్లాయీ తనకన్నా తెలివైన వాడు ఉండొచ్చు, ఒక ఎంప్లాయీ చాలా సాధారణంగా నార్మల్గా ఉండొచ్చు, కానీ ఇద్దరితో కలిసి పని చేయించగలగాలి. అలా పని చేయించాలి అంటే అక్కడ ఉండవలసినటువంటిది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆ తర్వాత సోషల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంది. అంటే సమాజంలో అందరూ కలిసి కట్టుగా ఐక్యతతో సమైక్యతగా ఉంటూ పని చేసుకుని మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. ఏ సమాజంలో అయితే సోషల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు మంచి నాయకులను ఎంచుకుంటారు. అనవసరమైన ప్రలోభాలకి వాళ్ళు లొంగిపోరు. ఎన్నికల ముందు చేసేటువంటి తాత్కాలిక ప్రమాణాలకి నమ్మి ఓట్లు వేయరు. ఆ నాయకుల్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ మాటల వెనక అసలు మీనింగ్ ఏంటో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. తెలుసుకుని మంచి నాయకుల్ని ఎన్నుకుంటారు. అలాగే సమాజంలో జరిగేటువంటి అనేక మోసాలకి గారడీలకి వీళ్ళు పడిపోరు. ఆధ్యాత్మికతలో కూడా చాలా మోసం ఉంది దురదృష్టవశాత్తు. డబ్బు రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో మీకు అది ఇచ్చేస్తాం, మీకు ఇది అయిపోతుంది, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుందని ఆధ్యాత్మిక ముసుగులో కూడా మోసం జరిగేటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. అలాంటి మోసాలకి దూరంగా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి, ఒక హ్యూమన్ లెవెల్లో అంటే మానవాళికి పనికొచ్చేటువంటి మేధస్సులు ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో ఇందులో నాన్ హ్యూమన్ ఎలిమెంట్ ఉంది. అంటే ఈ కృత్రిమ మేధస్సులో మానవాతీత ప్రమేయం అనేటువంటిది ఇందులో ఉంది. కాబట్టి ఈ కృత్రిమ మేధస్సులో ఇప్పుడు అందరూ పరుగులో ఉన్నారు. మా దాంతో ఇది చేసేయచ్చు, నా భూతో నా భవిష్యత్తు సృష్టించేద్దామన్న పరుగులో అందరూ ఉన్నారు. బట్ అట్ ద బేస్ ఆఫ్ ఇట్ దీనివల్ల మానవాళ్ళు ఏమవుతుందనేటువంటి ఆగి ఒక ప్రశ్న అన్న మనం వేసుకోవాలి. అలాగే పిల్లల్లో కూడా మనం వాళ్ళకి చిన్నతనంలోనే వాళ్ళకి ఏఐ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళల్లో సహజ సిద్ధంగా పెరగాల్సినటువంటి సృజనాత్మకత, రచనాత్మకత అనేటువంటిది తగ్గిపోతుంది. ఎవరన్నా పేరెంట్స్ అలా ఎంకరేజ్ చేసిన పిల్లలు ఏమంటున్నారు, మమ్మీ పలానా వాళ్ళు చక్కగా యాప్స్ యూజ్ చేసి తీసుకొచ్చారు, వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నేనేమో చేతితో ఇచ్చేసాను నాకు రాలేదు అని చెప్పేసి. కాబట్టి బాల్యంలో వాళ్ళకి సహజ సిద్ధంగా ఒక మేధస్సు అనేటువంటిది ప్రకృతి భగవంతుడు ఇచ్చారు, దాన్ని వినియోగించుకోవాలి. కాబట్టి ఈ కృత్రిమ మేధస్సు ఉంది కదా అని ప్రతిదానికి ఇంకా అదే యూజ్ చేసుకుంటే మన మానవ మేధస్సు ఇంకెందుకు, ఇంకా అది తప్పుదోవ పడుతుంది. కాబట్టి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ లేకపోతే, విలువలు అనేటువంటివి కానీ లేకపోయినట్లయితే, చూడండి మనం అబ్దుల్ కలాం గారికి చాలా విలువ అనేటువంటిది ఇస్తాం, చాలా వాల్యూ ఇస్తాం. ఆయన భారత రాష్ట్రపతిగా కూడా అయ్యారు. వారు చాలా గొప్ప సైంటిస్ట్. బట్ ఆయన గొప్పగా చేసినటువంటిది ఆయన యొక్క జీవన విధానం, ఆయనలో ఉన్నటువంటి స్పిరిచువల్ అండ్ మారల్ వాల్యూస్. అందుకే అందరూ అబ్దుల్ కలాం గారి వైపు చాలా గౌరవంగా చూస్తారు, మహనీయుడి కింద ఆయన్ని కొలుస్తారు. అందుకే ఆయన మరణించింది కూడా ఎక్కడ మరణించారు, ఒక విద్యాలయంలో ఆయన మరణించారు. బికాజ్ హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. డిఆర్డిఓ మొత్తం ఆయన అచీవ్మెంట్స్ కానీ మనం విన్నట్లయితే దే ఆర్ అస్టానిషింగ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పేస్. కానీ ఆయన విధానం, ఆయన యొక్క సింప్లిసిటీ,
ఆయన యొక్క నిరాడంబరత, సాధారణత, అందరిలో కలుపుకునేటువంటి తత్వము, అందరి నుంచి నేను నేర్చుకోవాలనేటువంటి కళ, చిన్నపిల్లలు చెప్పిన ఆయన వినేటువంటి వారు, పిల్లలతో స్కూల్ స్టూడెంట్స్తో సమయం గడపడానికి ఆయన చాలా ఇష్టపడేటువంటి వారు, చాలా నిజాయితీగా ఆయన జీవించారు. రామేశ్వరంలో వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళినట్లయితే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదా కలాం గారి ఇల్లు అనేసి. కాబట్టి అంత మేధస్సు వారికి ఉన్నా కూడా వారిలో ఉన్నటువంటి ఆ డివైన్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆయన చాలా గొప్పవారయ్యారు. కాబట్టి ఏఐ అనేటువంటిది ఇప్పుడు మన అందరి చేతుల్లోకి వచ్చేసింది. కానీ వాటిని వినియోగించే ముందు ఒక్క క్షణం పాజ్ అండ్ థింక్, దీన్ని నేను ఏ పర్పస్కి నేను యూజ్ చేసుకుంటున్నాను. కొంతమంది ఏమనుకుంటారు, నేను దీనివల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నానండి అని. కానీ అన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా చూడండి, చిన్నపిల్లలు ఏమన్నా అడిగారనుకో పెద్దవాళ్ళు ఏమంటారు, ఇది నీది కాదు, ఇది పెద్దవాళ్ళ విషయం అని చెప్తారు. కానీ ఏం మనకు అలా చెప్పదు కదా. చిన్నపిల్లలు అడిగినా పెద్దవాళ్ళు అడిగినా ఒకటే, ఒకేవో పేరెంటల్ కంట్రోల్స్ అని పెడతారు. కానీ వాటిని స్కిప్ చేయడానికి కూడా అందులోనే మార్గం ఉంటుంది. కాబట్టి కృత్రిమ మేధస్సు అవ్వనివ్వండి, దేన్నన్నా అవ్వనివ్వండి, సద్వినియోగం చేసుకోవాలంటే దాని వెనకాతలు ఉండవలసినటువంటిది ఆధ్యాత్మిక మేధస్సు, ఒక మారల్ కాంపస్, ఒక నైతిక బాధ్యత, ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ. ఆ మారల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆ నైతిక మారల్ కాంపస్ అంటారు కదా, అది లేకుండా కానీ మనం ఏఐని కానీ యూజ్ చేసుకున్నట్లయితే ఇప్పటికైతే అంతా బాగానే ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గుడ్. కాబట్టి ఏదేదైతే మేధస్సు అనేటువంటిది కూడా ఒక చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే మేధస్సు అనేటువంటిది సహజ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు క్లాస్లో ఉన్నారనుకోండి, క్లాస్లో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, అందరి మేధస్సు ఒకలాగా ఉండదు. కాబట్టి ఇది సహజ సిద్ధంగా వచ్చినటువంటిది. పేరెంట్స్ మీద, జెనెటిక్స్ మీద, వాళ్ళు ఉండేటువంటి అట్మాస్ఫియర్ మీద, వాళ్ళు చదివేటువంటి మీద, వాళ్ళ స్కూల్ మీద, ఇలా చాలా వాటి మీద ఆధారపడి మేధస్సు అనేటువంటిది వికసిస్తుంది. అంటారు కదా, మా పిల్లలు ఆ స్కూల్లో ఉన్నప్పుడు అంత ఇదిగా లేరండి, ఈ స్కూల్కి మారిన తర్వాత మంచి షార్ప్గా అయ్యారు మా పిల్లలు అంటారు. అంటే వాళ్ళలో మేధస్సు ఉంది. వాళ్ళకి చదువు చెప్పే టీచర్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు. వీళ్ళకి చదవాలని ఉన్నా వీళ్ళ ఫ్రెండ్స్కి అంతగా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, వీళ్ళు చదవడం మానేస్తారు. ఇది మంచి కంపెనీలో ఉంటే, మంచిగా స్టూడియోస్ పిల్లల కంపెనీలో ఉంటే వీళ్ళు మంచిగా చదువుతారు. అలాగే కొంతమంది పిల్లల్లో మేధస్సు తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎంతో కష్టపడతారు, సబ్జెక్ట్కి ఒక టీచర్ని కూడా పెడతారు. ఇంగ్లీష్కి ఒక టీచరు, మ్యాథ్స్కి ఒక టీచరు, ఫిజిక్స్కి ఒక టీచర్. ఎంత పెట్టినా పిల్లలు పికప్ అవ్వలేరు, ఎందుకంటే వాళ్ళలో అది సహజ సిద్ధంగా ఉంది. సో ఈ విధంగా ప్రకృతి అనేటువంటిది బ్యాలెన్స్ చేస్తుంది. బట్ కృత్రిమ మేధస్సు అనేటువంటిది ఏంటంటే అది రోజు రోజుకి ఇంకా చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. దాంట్లో వెనక్కి తగ్గడం అనేటువంటిది లేదు, దాంట్లో ఈ విధమైనటువంటి బ్యాలెన్సింగ్ నేచర్ అనేటువంటిది ఉండదు. ఆ మోడల్ని ఎంతెంత, అండ్ ప్రతి కంపెనీకి అదొక ట్రేడ్ సీక్రెట్, హౌ దే ట్రైన్ దేర్ మోడల్స్ అనేటువంటివి అఫ్కోర్స్ యూజర్ ఇన్పుట్ బట్టే ఉంటుంది, బట్ ద వే వి టీచ్ ఇట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. దానికి నేర్పించే విధానం ఏదైతే ఉంటుందో అది ప్రతి కంపెనీకి వాళ్ళ ఓన్ అల్గారిథం వాళ్ళకు ఉంటుంది. అందుకే అంటారు, కింద మీరు ఏ యాప్ అన్నా చూడండి, కింద మేము మిస్టేక్స్ కూడా చేయొచ్చు, కాబట్టి మీరు యూజ్ చేసే ముందు థింక్ అండ్ యూజ్ అని చెప్తారు. ఎందుకంటే ఫైనల్గా ఆ మోడల్ని, ఆ కృత్రిమ మేధస్సు ప్రతిదానికి ఒక మోడల్ అని ఉంటుంది. ఆ మోడల్ తయారు చేసేది మళ్ళీ ఒక మనిషే తయారు చేస్తాడు. సో వాళ్ళల్లో ఎంతెంతైతే నైతిక బాధ్యత అనేటువంటిది ఉంటుందో, ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటిది ఒక మేధస్సు, వాళ్ళల్లో ఎంతెంతైతే ఆధ్యాత్మికత ఉంటుంది, ఎంతెంతైతే డివైన్ థాట్స్ ఉంటాయి, ఎంతెంతైతే దివ్య బుద్ధి అనేటువంటిది ఉంటుందో, అంతంతగా వాళ్ళు తయారు చేసేటువంటిది కూడా అంతే నైతికంగా, మారల్గా, సమాజానికి ఉపయోగపడే దానిలాగా అది ఉంటుంది. అందుకే ఏఐకి సంబంధించినటువంటి చాలా అవేర్నెస్ సెషన్స్ కానీ, దీని ప్రాపర్ యూసేజ్ గురించి ఈవెన్ గవర్నమెంట్స్ కూడా చాలా దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, దీన్ని ఎలాగ మనం సమాజానికి ఇవ్వాలి అని చెప్పేసి చాలా తర్జన భర్జన అనేటువంటిది పడుతున్నారు. ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్, డివైన్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంటుందో, అప్పుడు మనం అది ఏదైతే బుద్ధి, ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారం అనేటువంటి ఉన్నాయి, బుద్ధి నిర్ణయ శక్తి అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం.
ఆత్మలో ఉండేటువంటి మనస్సు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది. సంస్కారం అనేటువంటిది మన బిహేవియర్, మన ప్రవర్తన. కాబట్టి నిర్ణయ శక్తి అనేటువంటి బుద్ధి అనేటువంటిది ఇట్స్ అ వెరీ సటిల్ పవర్. అది బ్రెయిన్ కాదు, అది మనకి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ ఫ్యాకల్టీ. అది ఒక ఆధ్యాత్మిక శక్తి బుద్ధి అనేటువంటిది. కాబట్టి దీనికి మనం ఎలాంటివి మనము ఆహారంగా పెడతామో, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ దీనికి మనం ఆహారంగా పెడితే మన బుద్ధి అలాంటి నిర్ణయమే తీసుకుంటుంది. సో మనం చూసేది, వినేది, మాట్లాడేది ఇవన్నీ ఎంతెంత దివ్యంగా, ఉన్నతంగా, ఆధ్యాత్మికంగా ఉంటే బుద్ధి కూడా అలాగే తయారవుతుంది. ది ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ సీకింగ్, ఏవైతే విషయాల గురించి మనం తెలుసుకుంటున్నామో అవి మన బుద్ధిని అలాగా తయారు చేస్తాయి. మనం చూసేటువంటి విషయాలు మన బుద్ధిపై చాలా ఎఫెక్ట్ పడతాయి. మనం వినే విషయాలు ఎఫెక్ట్ పెడతాయి. మనం మాట్లాడేది కూడా మనం చూసింది, విని దాని ఆధారంగా మనం మాట్లాడతాం. కాబట్టి ఈ బుద్ధి అనేటువంటిది దివ్యంగా వెళ్ళాలి అంటే దీనికి ఇచ్చేటువంటి ఇన్పుట్, దీనికి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దివ్యంగా ఉండాలి. అందుకే మనం చాలాసార్లు ఆధ్యాత్మికత అంటే ఒక జీవన విధానం, ఒక జీవన శైలి అని చెప్పడం జరిగింది. ఎస్పెషలీ ఉదయాన్నే పొద్దున్నే లెగిసిన వెంటనే మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అనేటువంటిది కానీ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే, దాని మీద మనం ఒక చిన్న అవగాహన కానీ క్రియేట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది మన బుద్ధి ఎలాంటిది అని. అందరూ చూస్తున్నప్పుడు ఎలా ఉంటున్నాం అనేది కాదు, ఎవ్వరూ చూడనప్పుడు నేను ఎలా ఉంటున్నాను, హాల్లో 10 మంది కూర్చున్నప్పుడు నేను ఏం చూస్తున్నాను అనేది కాదు, బెడ్రూమ్లో నేను ఒక్కళ్ళనే ఉన్నప్పుడు నా మొబైల్లో నేను ఏం చూస్తున్నాను, ఎలాంటివి వింటున్నాను, ఇవన్నిటి కూడా బుద్ధి అనేటువంటిది టూ వే. ఏం చూస్తున్నామో ఎఫెక్ట్ దీని మీద పడుతుంది, దీని ఎఫెక్ట్ మనం చూడాలనుకుంటున్న కోరిక మీద కూడా పడుతుంది. సో ఎప్పుడైతే మన కాన్స్టెంట్ ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంతెంత డివైన్ స్పిరిచువల్ ఇన్పుట్ ఇస్తామో, ఎస్పెషలీ మార్నింగ్స్ అండ్ నైట్, మన రోజులో పడుకున్న 8 గంటలు తీసేసేయండి, మిగిలిన 16 గంటల్లో మనం ఉదయం గడిపే ఫస్ట్ 1 or 2 hours, రాత్రి నిద్రపోవడానికి ముందు గడిపే 1 or 2 hours మిగిలిన 20 గంటలు ఎలా గడుస్తాయనేవి నిర్ధారిస్తాయి. ఎంత తక్కువైనా 6 గంటలకు నిద్ర లెగిస్తే మార్నింగ్ 6 నుంచి 8, అలాగే రాత్రి 8 నుంచి 10, ముఖ్యంగా ఈ 4 గంటలు ఏవైతే ఉన్నాయో ఇవి మిగిలిన 20 గంటల్ని నిర్దేశిస్తాయి. ఉదయం 6 నుంచి 8 మనం ఎలా గడిపామనేది మన రోజంతా ఎలా గడుస్తుంది అనే దాన్ని నిర్ధారిస్తుంది. ఎందుకంటే మన మొబైల్ మన చేతిలో 24 గంటలు ఉంటుంది కదా. మనం మార్నింగ్ ఫస్ట్ 2 hours మనం ఎంతెంత డివైన్గా, పాజిటివ్గా గడిపితే రోజంతా మనం ఏఐ యూజ్ చేయండి, ఏమన్నా యూజ్ చేయండి, ఆ యూజ్ చేసే విధానంలోనే మార్పు ఉంటుంది. దాన్ని మనం బెనిఫిట్ కోసం ఉపయోగించుకుంటాం, ఏదో కొత్తది నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటాం, కొత్తది చదవడానికి ఉపయోగించుకుంటాం, ఏదన్నా కాన్సెప్ట్ మనకు అర్థం కావట్లేదు దాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. కానీ మార్నింగే మనం ట్రాక్ తప్పామనుకోండి, రోజంతా టూ మచ్ ఎంటర్టైన్మెంట్, టూ మచ్ గాసిప్, ఇంకా అది కూడా దానికి ఇంకా థర్డ్ స్టేజ్ ఏంటంటే నెగిటివ్గా కూడా యూజ్ చేసుకుంటాం. సో మార్నింగ్ ఉదయాన్నే లెగిసిన ఫస్ట్ 2 hours వాటిని మీరు స్పిరిచువల్గా గడపడానికి ట్రై చేయండి. మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు. మీకు దేవుడి మీద నమ్మకం లేదు, నాస్తికులు, నేను ఏ దేవుడు లేరు, ఎవరు లేరు, ప్రకృతిలో సమయం గడపండి. స్పెండ్ టైమ్ ఇన్ నేచర్, స్పెండ్ టైం క్రియేటింగ్ పాజిటివ్ థాట్స్, మెడిటేషన్లో టైం స్పెండ్ చేయండి. అప్పుడు రోజంతా మన చేతిలో ఏ రకమైన డివైస్ అన్నా ఉండండి, పరికరమైనా ఉండండి, దాన్ని మనం ప్రాపర్గా యూజ్ చేస్తాం. వి యూజ్ ఇట్ టు అప్లిఫ్ట్ అవర్. అలాగే రాత్రి 8 నుంచి 10, ఈ రాత్రి 8 నుంచి 10 వరకు నేను ఎలాంటివి వింటున్నాను, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్.
ఎందుకంటే 10 కదా మనం బెడ్ మీదకి వెళ్ళి మొబైల్ పట్టుకుని 10ంటికి బెడ్ మీదకి వెళ్తాం కదా. ఈ 8 to 10 మనం ఎలాగ టైం స్పెండ్ చేస్తామో 10ంటి తర్వాత మళ్ళీ అలాగే మనం రాత్రిని స్పెండ్ చేస్తాం. 8 to 10 మన మైండ్ని ఎంత డిస్టర్బ్ చేస్తే రాత్రి మనకు అంత నిద్ర పట్టదు. ఈ 8 to 10 టైంని మనం ఎంత మంచిగా స్పెండ్ చేస్తే 10ంటికి పడుకుంటే 10:15 కల్లా హాయిగా నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ తెల్లవారుజామున అమృత వేళ 4 o'clockకి మెలకువ వస్తుంది. మీకు 4 o'clockకి లేసి అలవాటు లేకపోతే 6 o'clockకి. సో ఈ 2 టైమ్స్లో మన బుద్ధిని కానీ మనం సెట్ చేసినట్లయితే అది ట్రాక్ తప్పదు. అప్పుడు డివైన్ ఇంటెలిజెన్స్, మనలో ఉన్నటువంటి దివ్యమైన ఆధ్యాత్మిక మేధస్సుని మేల్కొల్పే సమయమే ఉదయం రాత్రి. ఈ 2 సమయాల్లో ఎంతెంతైతే మన ఆధ్యాత్మిక మేధస్సుని, మన స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ని మేల్కొల్పుతామో మిగిలిన టైంలో ఏ అవ్వనివ్వండి, డివైజ్లు అవ్వనివ్వండి, దేన్నైనా మనం సక్రమంగా వినియోగించగలుగుతాము. బికాజ్ వీ హ్యావ్ కంట్రోల్ ఆన్ ఇట్. ఉదయాన్నే మన కంట్రోల్ కానీ దానికి ఇచ్చేసామనుకోండి, ఇంక నెక్స్ట్ 24 గంటలు అదే మనల్ని తోలుబొమ్మలాగా ఆడిస్తుంది. ఎప్పుడైనా దాన్ని మనం ఆడించాలి కానీ అది మనల్ని ఆడించకూడదు. కాబట్టి సైన్స్ అనేది ఇంకా చాలా చాలా డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది. కానీ ఎంత సైన్స్ డెవలప్ అయినా, టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా, ఫైనల్గా హ్యుమానిటీ కెన్ థ్రైవ్ ఓన్లీ వెన్ ఇట్ హ్యాస్ హ్యూమన్ వాల్యూస్. మానవ మనుగడ అనేటువంటిది మానవ విలువలు, మానవతా విలువల మీద ఆధారపడి ఉంది. అవి లేనప్పుడు మన దగ్గర ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నా కూడా అది మనిషిలాగా జీవించడం కాదు, మనిషి కూడా ఒక రోబోట్ లాగా జీవించడమే. కాబట్టి మనలో మానవత్వం లేకుండా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఆఫ్ నో యూస్. అలా మానవత్వం లేని సైన్స్ అండ్ టెక్నాలజీ వల్లే ప్రపంచంలో మనం ఇంత యుద్ధాలు, ఇన్ని మారణ హోమాలు, సంవత్సరాలైనా ఆగని యుద్ధాలని మనం చూడడానికి కారణం ద కోర్ ఆఫ్ ఇట్, ఆ మానవత్వం, ఆ హ్యుమానిటీ అనేటువంటిది మనం కోల్పోతున్నాం. కానీ వాటన్నిటి మీద మనకు కంట్రోల్ లేదు. కానీ మనం యూజ్ చేసే AI, కృత్రిమ మేధస్సు మీద మనకి కంట్రోల్ ఉంది. కాబట్టి మార్నింగ్ రాత్రి పడుకునేటప్పుడు మన మైండ్ని ఒక స్పిరిచువల్గా మనం సెట్ చేసుకున్నట్లయితే మిగిలిన రోజంతా ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నా కూడా దాన్ని మనం సద్వినియోగం చేసుకుని మన జీవితాన్ని మెరుగుపరుచుకుంటాం తప్ప దాన్ని మనం దుర్వినియోగం చేసుకోము. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.